ఇక్కడ వచ్చిన విద్యార్థులకు, అధ్యాపకులకు, మా పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరుల మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా రోజుల నుంచి మీ దగ్గర మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఈరోజు కూడా స్ట్రెంత్ లేదు అని చెప్తున్నారు. అయినా కూడా ఇనిషియల్గా ఒకసారి చూసి మాట్లాడిపోదాం మీతో. తర్వాత ఫుల్ స్ట్రెంత్ వచ్చినప్పుడు కూడా చెప్పండి సార్. ఓ రోజు కూడా మీరు మారేంత వరకు చెప్పడమే మా పని. ఎన్ని రోజులైనా చెప్తానంటాం. ఎంతవరకు చెప్తాము? మీలో మార్పు వచ్చేంత వరకు చెప్పేదే మా పని. ఆల్రెడీ నారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్ గారు చాలా విషయాలు చెప్పినారు. ఎందుకు మీ దగ్గరకు వచ్చి పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఫస్ట్ చెప్తాను. మా దగ్గర ప్రతిరోజు కనీసము 2 అమ్మాయిలు మిస్సింగ్ కేసులు దొరుకుతాయి. అంటే మన కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 అమ్మాయిలు తప్పవుతున్నారని మేము కేసు రికార్డు చేస్తాం. అంతేగాని వాళ్ళు తప్పుతున్నారా వాస్తవంగా వెళ్ళిపోతున్నారు. ఎంత వయసు ఉంటుంది వాళ్ళందరికీ కూడా? 18 సంవత్సరాల లోపు ఉంటారు. 18 సంవత్సరాల పైన దాటితే చట్టం ప్రకారం కొంచెం గ్రావిటీ తక్కువ, అంటే దాని యొక్క తీవ్రత తక్కువ. అయినా అప్పుడు కూడా పోకూడదు, కానీ కొంచెం చట్టంలో తీవ్రత తగ్గించినారు. కానీ 18 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. చాలా ఆందోళనకరమైన విషయం. మనమంతా కూడా ఆలోచించాల్సిన విషయం, మీరంతా కూడా అవగాహన చేసుకోవాల్సిన విషయం. ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది? ఎందుకు వెళ్ళిపోతున్నారు? చదువుకోవాలి కదా మీరంతా కూడా. మీ పని ఏంది ఇప్పుడు? బాగా చదువుకోవాలి, మీ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి. అటువంటి వయసులో ఆ విధంగా చేయడం మంచిదా? మంచిది కాదు. చాలా మందికి తెలిసి విషయం, అయినా కూడా తప్పులు చేస్తుంటారు. కారణం ఏమి? ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ రోజుల్లో చాలా టెన్షన్ ఏంటంటే తల్లిదండ్రులకు, మీ తల్లిదండ్రులకు కూడా, అందరికి కూడా, మాకు కూడా పిల్లలను పెంచడమే పెద్ద టెన్షన్. అవునా కాదు? అంటే తల్లిదండ్రులు అందరూ ఇక్కడ మేడం వాళ్ళకు కూడా తెలుసుంటారు. చాలా టెన్షన్. ఎందుకు? తల్లి ఓవైపు జాబ్ చేస్తుంటుంది, తండ్రి ఓవైపు జాబ్ చేస్తుంటాడు. పిల్లోడు ఇంటికాడ వచ్చింటాడు, బాబు ఇంటికాడ ఉంటుంది. ఏం జరుగుతుందో అక్కడ ఏం తెలియదు. చాలా ఆందోళన. ఇక్కడ ఉంటారు, అక్కడ ఆలోచన చేస్తుంటారు. అదంతా మీరు గమనించాలి. మరి ఎందుకోసం చేస్తున్నారు? మీ భవిష్యత్తు కోసమే అందరు పనిచేసేది. అవునా కాదు? తల్లిదండ్రులంతా ఎందుకు పనిచేస్తారు? మేము కానీ ఉద్యోగం చేసేది, సార్లు కానీ, మీ తల్లిదండ్రులు కానీ రకరకాల ఉద్యోగాలు పనులు చేసేది ఎందుకోసం? మీకోసమే. వాళ్ళకి మంచి బట్టలు లేకుండా మీకు మంచి బట్టలు ఇస్తారు, వాళ్ళ సదుపాయాల సౌకర్యాలు లేకుండా మీకు ఇస్తారు, సెల్ ఫోన్ లేకుండా మీకు సెల్ ఫోన్ తీయిస్తారు, మీరు ఏది అడిగితే అది తీయిస్తారు. అదంతా మీకోసము, మీ మీద ప్రేమతో చేస్తారు. అటువంటిప్పుడు మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచిదా? ఎవరో అపరిచిత వ్యక్తి, ఎవరో తెలియని వ్యక్తి. ఈరోజు ఈనాడు పేపర్ చూసినారా మీరు? చూడలేదు. 18 సంవత్సరాల లోపు మాత్రమే డాటా ఇస్తున్నారు. అంటే 18 సంవత్సరాల పైన ఎక్కువ ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయిన వారు 39.27%. అంటే వాళ్ళు ఎవరో తెలియదు, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. అంటే నమోదైన కేసులలో 40% కేసులు అబ్బాయి ఎవరో తెలియదు అటువంటి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. ఎంత శాతము? అంటే ఎంతమంది ఉంటే ఎంతమంది పోతున్నారు? అట్లా 100 కేసులు ఉంటే ఎన్ని కేసులు అటువంటివి ఉన్నాయి? 40 కేసులు అటువంటివి ఉన్నాయి. అంటే అబ్బాయి ఎవరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఎట్లా పరిచయం అయింటాడు? సెల్ ఫోన్ ద్వారా కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ పరిచయం అవుతాడు. అటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్ళిపోతుంది. మీరు ఇదంతా జాగ్రత్తగా గ్రహించాలి. మీకు సెల్ ఫోన్ ఉంది. ఎందుకుంది సెల్ ఫోను? అది సౌకర్యార్థం. అంటే పాఠాలలో ఏదైనా తెలుసుకోవడానికి కానీ, క్లాసులు ఉందా లేదా అని కానీ, మీ గ్రూపులలో మీకు తెలియని అంశాలు కానీ తెలుసుకోవడానికి, సమాచారం సేకరించడానికి అది మనకు అవసరం. అంతేగాని దానికి తప్ప మిగతా దానికి అంతా ఉపయోగిస్తారు సెల్ ఫోన్. అవునా కాదు? వాళ్ళ జాగ్రత్తలు కూడా చాలా బాగా రాసినారు దీంట్లో. సామాజిక మాధ్యమాల పట్ల ఏం జాగ్రత్త వహించాలా? సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త వారు అపరిచితులతో చాటింగ్కి దూరంగా ఉండాలి. ఎవరితో దూరంగా ఉండాలి? కొత్త వారితో ఎవరన్నా మీతో ప్రయత్నం చేస్తారు,
అమ్మాయిలతో అది ఆకర్షణ అనేది సహజంగా ఉంటుంది. కానీ మీరేం చేయాలి, దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, ఫస్ట్లోనే ఉంచేసేయాలి. మీరు మాట్లాడుకుంటే వాడు హాయ్ అన్నాడు అనుకో, మీరు రిప్లై ఇవ్వకుంటే రాదు, ఇస్తారా మళ్ళీ మళ్ళీ మీరు ఒక రిప్లై ఇస్తే వాడు 10 మాటలు పెడతాడు. అటువంటివి మీరు ఫస్ట్లోనే కట్ చేయాలి. వ్యక్తిగత చిత్రాలు, గోప్యతకు భంగం కలిగించే దృశ్యాలు ఎవరికి పంపించదు. చాలా మంది మీకు దురలవాటు ఉంటుంది, ఫోన్లలో ఏదైనా స్టేటస్లు పెట్టడము, లేకపోతే కొత్త డ్రెస్ వేసుకుంటానే పెట్టడము. మీరు ఈ మధ్య కాలంలో ఏమొచ్చినాయి, ఒక ఫోటో శారీ కట్టుకుంటే ఎట్లుంటుంది, పంజాబ్ డ్రెస్ వేసుకుంటే ఎట్లుంటుంది, రకరకాల మోడల్ డ్రెస్ వేసుకుంటే ఎట్లుంటుంది, ప్రయత్నం చేసుకుంటారో లేదా? మీ ఫోటోని పెట్టుకొని శారీ కట్టుకుంటే ఎట్లుంటారు. కానీ అక్కడ సీక్రెసీ పోతుంది అనమాట. అంటే మీ ఫోటో పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల నష్టం ఎట్లా, మీరు ఏ టూల్స్ ఉపయోగిస్తుంటారు, చాలా మంది ఉపయోగిస్తున్నారా? చాట్ జీపీటీలు కానీ, గ్రోక్ కానీ, జెమినీ ఏఐ కానీ చాలా ఉపయోగిస్తుంటారు. దాంట్లో ఏం కావాలో సర్వస్వం ఉంటుంది. మీరేమి శారీ కట్టుకుంటే ఎట్లుంటాము అనేది చూడాలనుకుంటారు. మీ ఫోటో అప్లోడ్ చేసి శారీ అని రాసి మై ఫోటో విత్ శారీ అని రాస్తే శారీతో పాటు వస్తుంది. మళ్ళీ పింక్ కలర్ శారీ, రెడ్ కలర్ శారీ, రోజ్ కలర్, ఏది అడిగితే అది వస్తుంది. లేహంగా డ్రెస్ అంటే అది కూడా వస్తుంది. అక్కడ మీకు తెలియని అంశం ఏమంటే మీరు పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఎవరు చూసినా, వేరే వాళ్ళు చూసినా మీ ఫోటో కనబడుతుంది. ఇవాడు వేరే వాళ్ళు రెడ్ కలర్ శారీ లేడీస్ అంటే అప్పుడు మీ ఫోటోలు డిస్ప్లే అయిపోతాయి. లెహంగా, పింక్ కలర్ లెహంగా గర్ల్స్ అని అనుకో, ఆ గర్ల్స్ ఫోటోలన్నీ పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి? మీరంతా ఆల్రెడీ అడిగినారు కదా, డాటా అప్లోడ్ చేసినారు కదా మీరే. ఆ డాటాను అందరికీ షేర్ చేస్తారు. దాని తప్పు ఉందా? దాని తప్పేమన్నా? ఎవరు తప్పు ఉంది? మీరు ఏ అంశం మీరు అప్లోడ్ చేయాలి సోషల్ మీడియాలో, ఏ అంశాన్ని అప్లోడ్ చేయకూడదని అవగాహన ఉండాలి. ఏది స్టేటస్లో పెట్టుకోవాలి, ఏది స్టేటస్లో పెట్టకూడదని. చాలా మంది ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. వాళ్ళు ఏమంటారు, మై ఫ్యామిలీ అట్ శ్రీశైలం అని పెట్టేస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరనే కదా అర్థం. దొంగలకు అది సమాచారం ఇచ్చినట్టు. అటువంటి ఇళ్లలో దొంగతనాలు కూడా జరిగింది. ఎందుకు? స్టేటస్లో పెట్టేసింటారు ఇంట్లో ఎవరు లేరని, దొంగకు ఈజీ. అంటే ఉదాహరణ చెప్తున్నా. అట్లా ఏదైనా మీరు పబ్లిక్ డొమైన్లో ఒక పోస్టింగ్ పెట్టినారంటే మీ సమాచారం పూర్తిగా చేరిపోతుంది. కొంతమంది దుర్మార్గులు చేరినట్లయితే ఇంకా రకరకాలుగా ఉపయోగిస్తారు. దయచేసి అటువంటి అలవాటు ఉంటే కూడా మానుకోండి. చాలా మంది పెద్దలకు కూడా ఉంటుంది, అంటే వాళ్ళకి తెలియదు. అంటే దానివల్ల పరిణామాలు తెలిస్తే బెటర్. వాళ్ళు కూడా తెలియక పెడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ టూల్స్ వాడేప్పుడు కానీ, ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాలు వాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అపరిచిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం కాదు, ఫోన్ కూడా ఇవ్వకూడదు. ఇవ్వచ్చు నా మీరు ఫోన్ ఇస్తున్నారు అనుకోండి అపరిచిత వ్యక్తులకు, ఆ వ్యక్తి ఏ నేరస్తుడో మీకు తెలియదు, అతడు ఏ నేరస్తులతో మాట్లాడతాడో తెలియదు, ఎవరితో మాట్లాడతాడో తెలియదు. కానీ కేసు డీటెయిల్స్లో పోతే మీ నెంబర్ వచ్చేస్తుంది. ఎందుకు? మీ నెంబర్తో మాట్లాడాడు కాబట్టి మీ దగ్గరకు వస్తారు దర్యాప్తు అధికారులు. దయచేసి ఆ విధంగా కూడా మీరు ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారు పిలిచారని ఒంటరిగా మాత్రం వెళ్ళకూడదు. చూడండి, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమే మీకు బాగా నమ్మకం కలిగిస్తారు. వాళ్ళంతా మంచోళ్ళు కాదు. ఎందుకు? ఆ దాంట్లో పోస్ట్ చేసినట్ల, దాంట్లో మాట్లాడినట్ట, దాంట్లో స్టేటస్ పెట్టినట్టు, దాంట్లో మెసేజ్లు పెట్టినట్టు మంచోళ్ళు ఉండరు. వాళ్ళంతా ఉంటారా? ఉండరు. వాళ్ళు పిలిచినారని చాలా మంది పోయి చాలా ప్రమాదాలకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి కేసులు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. కొందరు పదే పదే మీ దృష్టిని ఆకర్షించేందుకు అనేక చర్యలకు పాల్పడుతుంటారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇదంతా మీకు అవగాహన ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ద్వంద్వార్థాలతో మాట్లాడేవారు, భిన్నంగా ప్రవర్తించేవారు, పదే పదే తాగడానికి ప్రయత్నించే వారిని దూరం పెట్టాలి. మరి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది. ఇంతకుముందు గతంలో అయితే ఈ సందర్భం ఇవన్నీ ఉండేది కాదు. ఇప్పుడు కలిసిమెలిసి తిరగేందుకు పని జరుగుతుందా? ఈ ప్రస్తుత సమాజంలో వేరువేరుగా ఉంటే జరుగుతుందా? జరగదు. కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలి, అంతా కలిసిమెలిసి ఆలోచించాలి, కలిసిమెలిసి పనిచేయాలి. అంతా సమానమే ఉంటున్నాం కదా. కాకపోతే ఈ సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించాలి, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, కుటుంబ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి. కార్యాలయాల్లో సహోద్యోగులు తప్పుగా ప్రవర్తిస్తే గట్టిగా హెచ్చరించాలి, ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయాలి. ఇది వర్కింగ్ ఉమెన్ అందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ పట్ల కూడా ఎవరైనా సరే కార్యాలయంలో అంతా మంచోళ్ళు ఉండరు, అంతా చెడ్డోళ్ళు ఉండరు. ఎక్కడైనా సరే అటువంటి తారసపడినప్పుడు మొదటి స్టెప్లోనే ఖండించాలి, కఠినంగా వ్యవహరించాలి. నిష్ఠురమైన పర్వాలేదు.
అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం లేదు. ఫస్ట్లోనే మీరు గొడవపడి ఆపేసినారనుకోండి, అది ఎక్కువ ప్రొలాంగ్ కాదు, వాడికి ఆగిపోతుంది. మీరు ఎందుకులే అనుకుంటే అది ఎంతవరకైనా దారితీసినది ప్రమాదం. ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించాలి. ఇవే కాకుండా శక్తి యాప్ అని ఉంటుంది, చెప్పినారా? ఆల్రెడీ మేడం వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింటారు. మీ సెల్ ఫోన్లలో మేడమ్స్ కూడా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మేడం యాప్. అది శక్తి యాప్ ఉంటే మీకు ఒక ఫ్రెండ్ తోడు ఉన్నట్టు లెక్క. మీరు ఎక్కడైనా సరే ఎవరైనా అనుమానాలు అప్లోడ్ చేయొచ్చు. మీరు ఎక్కిన ఆటో దారి మళ్లించినా మీరు చెప్పవచ్చు, షేక్ చేసినా పోలీస్ సమాచారం ఉంటుంది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి మీరు ఇంట్లోకి పోయిన తర్వాత మీ అక్క చెల్లెలు తల్లిదండ్రులు చిన్నమ్మ పెద్దమ్మ ఎవరుకున్నా కూడా అవ్వ అందరికి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేయించండి. యాప్ డౌన్లోడ్ చేయించడం కాకుండా దాన్ని ఉపయోగించే విధానం తెలుసుకోండి. ఒకసారి టెస్ట్ పర్పస్ కాల్ చేయండి. దాంట్లో మీకు అది పనిచేస్తుందా లేదా తెలియాలి కదా. శక్తి యాప్ మీరు టెస్ట్ పర్పస్ చేయండి, అప్పుడు స్పందిస్తారా లేదా మీకు తెలుసు. అవునా? చేయండి మీరు టెస్ట్, అప్పుడు మా వాళ్ళు మేము ఏ విధంగా స్పందిస్తామని కూడా మీకు తెలుసు. లేదా మీకు ఇబ్బంది అయినప్పుడు అంటే అప్పుడు పని చేస్తారా లేదో మీకు తెలియదు, ఆ టెన్షన్లో మీకు గుర్తుండదు. ప్రాక్టీస్ చేసుకోండి, అది చాలా అవసరం ఆ యాప్ అనేది. అదేవిధంగా ఈసారి కొంతమంది ఈ చెడు సహవాసాలు లోనైపోయి మత్తు పదార్థాలు కూడా కొంతమంది మహిళలు బానిసలు. మనం ఇంతకుముందు సెల్ ఫోన్ సినిమాలలో చూసినామా? సినిమాలు మహిళలంతా తాగుతుంటారు. అది ఏదో సినిమాలు ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ అటువంటి సిటీలను ఆ వాతావరణము క్రమేపీ ఈ చెడు సహవాసాల వల్ల అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ వల్ల పల్లెలకు పట్టణాలకు మనట్ల కదిరి లాంటి ప్రాంతాలలో పాడుతుంది. అది చాలా చెడ్డ చర్య. చాలా అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అది ఒక్కదారి ఆ ఊబిలో ఇరుక్కున్నామంటే మీరు బయట రావడం చాలా కష్టం. దయచేసి అటువంటి ఏదైనా ఉన్నా కూడా తక్షణమే మీ తల్లిదండ్రులకు కానీ కళాశాల ఉపాధ్యాయులకు కానీ పోలీసు వారికి కానీ సమాచారం అందించాలి. మీ విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. మీరు ఎవరు చెప్పినారని కూడా మేము చెప్పము. దానిని ఎక్కడికెక్కడ మనం కట్టడి చేస్తాం. అదేవిధంగా చాలా మంది ఈ చిన్నపిల్లల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ బీటెక్ రాసేవాళ్ళు, నీట్ రాసేవాళ్ళు, ఎంసెట్ రాసేవాళ్ళు కూడా చాలా మంది తొందరపాటు చర్యలు పూనుకుంటారు. మార్కులు తక్కువ వచ్చినాయను, ర్యాంకు రాలేదను, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇళ్లలోంచి పారిపోవడం, అలాంటి ఏం చేయొద్దండి. కష్టపడి చదివేది మీ వంతు. తర్వాత ర్యాంక్ రాలేదనుకుంటే మళ్ళీ ప్రయత్నం చేయండి. ర్యాంక్ రాలేనంత మాత్రాన మీరేం బాధపడాల్సిన పని లేదు. చదవండి, కష్టపడండి. ఎందుకంటే ర్యాంకులు వచ్చిన వాళ్ళందరి యొక్క భవిష్యత్తు బాగలేదు. ర్యాంకు రాలేని భవిష్యత్తు వాళ్ళకంటే కూడా బాగుంది. చాలా మంది ఉదాహరణలు మా తల్లిదండ్రులు మాకంటే ర్యాంకు తక్కువ వచ్చిన వాళ్ళు మంచి జీవితాలు ఉన్నాయి. మాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు అయినారు, కొంతమంది కానిస్టేబుల్ అయినారు, కొన్ని ఉద్యోగాలు చేస్తే రాదు. అట్లనే ఒక ఛాన్స్ పోయినంత మాత్రాన, ఒక సబ్జెక్టులో తక్కువ వచ్చినంత మాత్రాన, ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. సరే, మామూలుగా జరుగుతుంటాయి. కాకపోతే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయకపోయినా, మళ్ళీ కష్టపడి చదవకపోయినా ఆ తప్పు నీలేదు. ఫెయిల్ అయినావు, మళ్ళీ ఛాలెంజింగ్గా తీసుకొని చదవాలి. ర్యాంక్ రాలేదు, ఛాలెంజింగ్గా తీసుకొని నెక్స్ట్ టైం మంచి ర్యాంక్ సాధించాలి. అంతేగాని ఆవేశానికి లోనై తొందరపాటు చర్యలు కొనుక్కుంటే అది మీ తల్లిదండ్రులకు తీవ్ర క్షోభ, అది మీ జీవితానికి కూడా మంచిది కాదు. ఇంకా ఏదైనా ఇక్కడ ఒకటి బండి పెట్టబడి ఉంటుందా? బండి ఏం బండి ఉంటుంది? పోలీస్ వెహికల్ ఉంటుందా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 4 నుంచి ఉంటుంది కదా. ఇంకా ఏదైనా మీకు ఇబ్బందులు కలుగుతుంటే మాకు ఫోన్ డైల్ 100 అయినా చేయొచ్చు, లేకపోతే సిఐ గారికైనా ఫోన్ చేయొచ్చు. మా నెంబర్లు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కాలేజీలో. ఏం ఇబ్బంది, డైల్ 100 చేస్తే మేము స్పందిస్తాం. ఆ బండి కానీ లేకపోతే కూడా మాకు తెలియజెప్పండి, ఎప్పుడన్నా ఆ బండి లేనప్పుడు కూడా. ఎందుకంటే ఇదే పనిగా మేము 4 గంటలకు స్కూల్లో చదువుతారు, అక్కడ అమ్మాయిలు హై స్కూలు, ఇక్కడ జూనియర్ కాలేజ్ అనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టడం జరిగింది. అయినా మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మాకు కాల్ చేయొచ్చు, డైల్ 100కైనా కాల్ చేయొచ్చు, సిఐ గారికైనా కాల్ చేయొచ్చు. ఇంకా మేము ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీరు చెప్పండి, ఎవరైనా సరే. ఏమ్మా చెప్తారా? చెప్పండి. ఈరోజు ఈనాడు పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఇంటికి పోయినాక అందరూ ఈనాడు పేపర్ ఉంటుంది దాదాపుగా, లేకపోతే తీసుకొని చదవండి. ఆర్టికల్ చదివినారా సార్? మీరు ఎవరైనా చదివినారా? ఈనాడు పేపర్లో ఈ అఘాయిత్యాల గురించి రాసినాడు. ఇదంటే నేను కంప్లీట్గా చదవలేదు. తెలిసిన వారే కాటేస్తున్నారనే కంటెక్స్ట్ వేరది. అంటే 18 సంవత్సరాలు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు
15 లోపు ఉండే చిన్నపిల్లలను ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడే తెలిసిన వారు వచ్చినారు. దాంట్లో చాలా సమాచారం ఉంది, మనకు పనికొచ్చే సమాచారం కూడా చాలా ఉంది. అది చదువుతూ దీన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు, ఇది ఉపయోగంగా ఏం ఇబ్బంది లేదు. మా సరుకుల నుంచి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటాం. మీరు బాగుండాలా, బాగా చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, సార్లకు ఈ కాలేజీకి మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.